నిమిషం సార్. బాలాగారు వాష్రూమ్ కని వెళ్ళి కనిపించడం లేదా? విన్నారు కదా, బాలకృష్ణ గారు కనిపించడం లేదంట. అంటే ప్రెజెంటేషన్ ఇవ్వలేక వెళ్ళిపోయాడా, అసలు ప్రెజెంటేషన్ ఇవ్వలేడా? ఏం మాట్లాడుతున్నారు? ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతే ఇక్కడ దాకా మేమెందుకు వస్తాం? ఎక్కడో ఏదో జరిగింది. సార్, ఒక 5 minutes టైం ఇస్తే మా అన్నయ్య ఎక్కడున్నా మేము తీసుకొస్తాం. సార్, ఒక 5 minutes మాకు టైం ఇవ్వండి. 5 minutes లో మేము బాలాగారిని తీసుకొస్తాం. బాలాగారు ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రెజెంటేషన్ ఇస్తాం సార్. ప్లీజ్ సార్. సభాష్. అసలు మనిషే లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటి వరకు టెండర్లో జరగని అద్భుతాలు ఇప్పుడు చూస్తున్నాం. చూడండి ఆఫీసర్, ఎన్నాళ్ళుగా ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో నంబర్ 1 గా ఉన్నాను. ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా పోటీ పడుతుందనుకోండి, కానీ ఇలా టైం అడిగి బాలకృష్ణ గారిని తీసుకొచ్చి ప్రెజెంటేషన్ ఇప్పిస్తాను అనంటే నేను నమ్మలేకపోతున్నాను. కాబట్టి ఇవన్నీ నమ్మొద్దు. సెకండ్ ప్లేస్ లో కోడ్ చేసినటువంటి మా కంపెనీకి మీరు టెండర్ అనౌన్స్ చేయండి. మేము ప్రెజెంటేషన్ ఇస్తాం. సార్ ప్లీజ్ సార్, ఒక్క 5 minutes సార్. సరేనమ్మా, 5 నిమిషాలు అంటున్నావు కాబట్టి ఆ సమయాన్ని మీకు ఇస్తున్నా. ఐదు నిమిషాల్లో బాలకృష్ణ గారిని తీసుకురాకపోతే మీ టెండర్ని క్యాన్సిల్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్న నీలవేణి గారే తన కంపెనీ తరపున ప్రెజెంటేషన్ ఇస్తారు. అలాగే సార్. ఆ బాలని మీరు తీసుకురాలేరు. ఈ టెండర్ నాకే దక్కుతుంది. అనయ్య, అనయ్య, బాలగారు, బాలగారు, అనయ్య, బాలా. అయ్యో, ఇప్పుడు ప్రెజెంటేషన్ ఆగిపోతుంది. బాలగారికి ఉన్న శత్రువుల ప్రకారం బాలగారి ప్లస్లేంటో మైనస్లేంటో
వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి బాలా గారిని ఎన్నో రకాలుగా అంటుకుంటున్నారు. బటర్ఫ్లై విషయం కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అనంత్ గారు, మీరేం చేయాలంటే దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్. ఓకే ఓకే నాన్న, అందరికీ వినపడేలా మైక్ దగ్గర చెప్పు. ఇలా ప్రతి బ్లాక్కి 100 to 120 ఫ్యామిలీస్ చొప్పున మేము 15 బ్లాక్స్ నిర్మిస్తున్నాం. కొన్ని వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మేము అన్ని సదుపాయాలతో ఫ్లాట్స్ నిర్మించి ఇస్తున్నాం.